హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి పోపు బియ్యం. అలాగే కొంతమంది దీన్ని పప్పు బియ్యం అని కూడా అంటారు. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు, అలాగే చాలా హెల్తీ కూడా. ఈ పోపు బియ్యాన్ని మార్నింగ్ టిఫిన్గా తినొచ్చు. అలాగే ఏం చేయాలో తెలియనప్పుడు, అలాగే వెజిటబుల్స్ ఎక్కువగా ఇంట్లో లేనప్పుడు కూడా చాలా తక్కువ వెజిటబుల్స్తో మాత్రమే ఈ పోపు బియ్యాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి, అలాగే నైట్ డిన్నర్లో కూడా ఈ పోపు బియ్యాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి. హెల్తీ అని ఎందుకంటున్నానో తెలుసా? ఇది నో డీప్ ఫ్రైయింగ్, అలాగే నో మసాలా కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఈ పోపు బియ్యాన్ని ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ని రుచి చూపించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పోపు బియ్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ని అలాగే పప్పుని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 1 డబ్బా వరకు బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు శనగపప్పుని కూడా తీసుకున్నాను. అదే పచ్చిపప్పు అంటారు కదా, అది సుమారు 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. తరువాత ఈ పప్పుని ఇంకా బియ్యాన్ని కూడా ఇలా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకొన్ని వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం పోపు బియ్యాన్ని ప్రిపేర్ చేయడానికి ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అదంతా పూర్తయ్యే వరకు ఈ బియ్యం అనేవి నానుతూ ఉంటాయి. అందుకోసం ఇందులోకి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. నేను వీడియోలో చెప్పినట్టుగా పక్కా కొలతలతో మీరు ఈ పోపు బియ్యాన్ని ప్రిపేర్ చేసుకున్నారు అంటే చాలా రుచిగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేయమని మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ, ఏం చేయాలో తోచనప్పుడు కానీ ఇలా పప్పు బియ్యాన్ని చేసుకొని తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూసారా, ఈ పోపు బియ్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఐటమ్స్ అయితే మనకి పట్టవండి. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఐటమ్స్ మనం యూజ్ చేసి ఈ పోపు బియ్యాన్ని ఎంతో రుచిగా చేసుకోవచ్చు. కేవలం టమాటా, ఆలుగడ్డ, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే బియ్యం, మంచి సువాసన అలానే ఫ్లేవర్ కోసం వచ్చేసి 4 ఈనెల వరకు కరివేపాకు, అంతే. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవే. మీకు కావాలి అని అంటే ఇంకొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ సింపుల్ వేలో నేను ఈ పోపు బియ్యాన్ని ఎలా తయారు చేయాలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ని పెట్టుకోండి. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, అలాగే 2 నుండి 3 వరకు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ పోపు దినుసులు అంటే అందరికీ తెలిసినవే కదా. పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా, వీటి మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అనుకున్న సమయంలో మనం ఇందులోకి ఆనియన్ని సన్నగా బారు ముక్కలుగా ఇలా తరిగి పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు వీటిని ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ, ఈ ఆలుగడ్డ ముక్కని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను ఆలుగడ్డను 2 వరకు తీసుకున్నాను. అలానే వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు బియ్యంలోకి ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. మనం కారాన్ని యాడ్ చేయట్లేదు. కేవలం ఈ పచ్చిమిర్చి కారంతోనే ఈ పోపు బియ్యం ప్రిపేర్ చేస్తున్నాము. అందుకని మీ రుచికి తగినట్లుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే టమాటా ముక్కల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను 3 వరకు టమాటాని తీసుకొని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులోకి ముందుగా 2 ఈనెల వరకు కరివేపాకుని తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము. మనం వేసుకున్న ఈ ముక్కలు మొత్తం కూడా మాడకుండా సాఫ్ట్గా వేగిపోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను.
ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ముక్కలు. చాలా బాగుంటుందండి, తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ పోపు బియ్యాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పోపు బియ్యాన్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న పసుపు మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలండి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత చూసారా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతున్నాయి నెమ్మది నెమ్మదిగా. అస్సలు మాడకుండా ఈ ముక్కలు మొత్తాన్ని కూడా మనం వేయించుకోవాలి. ఇలా ఇలా మరొకసారి కలుపుకొని మూతను పెట్టుకొని మరొక ఫ్యూ మినిట్స్ వరకు మనం దీన్ని వదిలేద్దాము. తర్వాత మళ్ళీ ఒకసారి మూతను తీసి ఎంత సాఫ్ట్ అయిపోయాయో చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూసారంటే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు. అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ని ఇలానే చాలా ఈజీగా, అలానే చాలా క్విక్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే రెసిపీసే ఉంటాయండి. ఖచ్చితంగా ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ని ఒకసారి చూసేయండి, మీకు నిజంగా నచ్చుతాయి. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయాయండి. ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఈ బియ్యం మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇందులో మనం ఇందాక చూపించినట్లుగా కొంచెం శనగపప్పుని కూడా యాడ్ చేసాం కదా. ఈ పోపు బియ్యానికి అసలైన టేస్ట్ని, అలాగే చూడడానికి అసలైన అందాన్ని తీసుకొచ్చేది ఈ శనగపప్పు. చాలా రుచిగా ఉంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా బియ్యం మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా మీకు చెప్పాను కదా 1 పావు డబ్బా వరకు బియ్యాన్ని తీసుకున్నానని. అలాగే ఇందులోకి కరెక్ట్గా వాటర్ పడితేనే ఆ రుచి అనేది వస్తుంది. ఏ మాత్రం మనకి రైస్ అనేది ముద్ద పడకూడదు. అందుకోసం నేను కరెక్ట్ కొలతతో మీకు చెప్తున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. 1 పావు డబ్బా వరకు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 2.5 డబ్బాల వరకు వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను అన్నట్లు. మీరు కూడా తీసుకున్న బియ్యానికి సరిపడా కరెక్ట్గా వాటర్ని తీసుకున్నట్లయితేనే ఈ పప్పు బియ్యం అనేది ముద్దపడకుండా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ సాల్ట్ అనేది మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ మొత్తం కూడా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక మూతను పెట్టుకోవాలండి. కొన్ని ఫ్యూ మినిట్స్ తర్వాత మూతను తీసి చూసుకొని మరొకసారి కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకోవాలండి. అలా రైస్ మొత్తం కూడా పూర్తిగా ఉడికిపోయేంత వరకు కూడా మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ముక్కలు కూడా అడుగు వెళ్ళిపోతాయి. అడుగు నుంచి మనం మొత్తాన్ని కూడా కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో ఈవెన్గా మొత్తం కలిసిపోయి ఈ పోపు బియ్యం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మా ఛానల్లో చూపించే వీడియోస్ మొత్తం కూడా చాలా ఈజీ ప్రాసెస్తో చాలా క్విక్గా తయారు చేసుకునే రెసిపీసే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ని చూసేయండి. డ్యూటీకి వెళ్ళే లేడీస్ కానివ్వండి, లేదా వంట నేర్చుకునే బిగినర్స్ కానివ్వండి, లేదా బ్యాచిలర్స్ కానివ్వండి, చాలా ఈజీగా మీరు చిటికెలో ఎలాంటి రెసిపీనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ని చూసేయండి. రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు మరిన్ని రెసిపీస్ని మీకు పరిచయం చేయడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అలానే ఛానల్ని ముందుకెళ్ళడానికి కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. అలాగే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం తీసుకున్న బియ్యానికి అలాగే తీసుకున్న వాటర్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. చాలా ఈవెన్గా మొత్తం కుక్ అయిపోతుందండి. మీరు కూడా వాటర్ని ఖచ్చితంగా నేను చెప్పిన కొలతతో తీసుకున్నట్లయితే పప్పు బియ్యం అనేది చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకొంచెం ఇది కుక్ అవ్వాలండి. అందుకోసం మరొకసారి మూతని పెట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్ మనం దీన్ని వదిలేద్దాం. కొన్ని ఫ్యూ సెకండ్స్ తర్వాత ఒకసారి ఎలా ఉందో చూసుకుందాము. మూత తీసి
చూడండి ఎంత ఈవెన్‌గా మొత్తం కుక్ అయిపోయిందో. చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది మన పోపు బియ్యం అనేది. చాలా ఈజీగా మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పోపు బియ్యం. ఈ వీడియోని మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారంటే. ఈ పోపు బియ్యం పర్ఫెక్ట్‌గా సిద్ధమైపోయినట్లేనండి. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! అలానే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.